సార్ బడ్జెట్ అనేది ఎట్ లాస్ట్ మనకి వచ్చేసింది. సో ఓవరాల్‌గా బడ్జెట్‌లో కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? ఒక లేమన్ ఒక కామన్ మధ్యతరగతి కుటుంబానికి ఏదైనా యూజ్ ఉందంటారా? సో బేసిక్‌గా ఇది ప్రజల బడ్జెట్ అని చెప్పటం కంటే, సహజంగా ప్రజల బడ్జెట్ అంటే ఏంటి? ఇన్‌కమ్ ట్యాక్స్‌లను తగ్గించినా, క్యాపిటల్ గెయిన్స్‌లను తగ్గించినా గానీ సహజంగా ప్రజల బడ్జెట్ అని అంటాము. డైరెక్ట్‌గా ప్రజలకే బెనిఫిట్ వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజా బడ్జెట్ అని అంటాం. సో బేసిక్‌గా ఇప్పుడు మనం ఈ సంవత్సరం కార్పొరేట్ బడ్జెట్ వస్తదని అనుకున్నాము. బట్ కార్పొరేట్ బడ్జెట్ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ అంతా కూడా క్యాపెక్స్ ఫోకస్డ్ స్ట్రాటజీ అండ్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ ఓరియంటేషన్గానే ఉంది. సో స్ట్రాటజిక్ ఎకానమీ ఫోకస్ మీదగా ఎక్కువగా కనపడుతుంది. సో బేసిక్గా మన ఇండియాలో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి బడ్జెట్స్ని మరికొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటూ అండ్ అదేవిధంగా ఏవైతే కరెంట్ ప్రాబ్లమ్స్ మన ఇండియాలో చూస్తున్నామో, మనకి ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ అయి ఉండొచ్చు, వాటిని కొద్దిగా అడ్రస్ చేస్తారేమో అనుకున్నాం, కానీ వాటిని కూడా పూర్తి స్థాయిలో అడ్రస్ చేయలేదు. హవెవర్ వన్ బై వన్ ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మేజర్గా కీ ఫోకస్ వచ్చేసరికి ఫిజికల్ డిఫిషియట్ టార్గెట్ని గట్టిగా మెయింటైన్ చేయాలనుకున్నారు. అది గతంలో మనకి 4.4% ఆఫ్ టు ద జీడిపి ఉండేది. ఇప్పుడు దాన్ని ఇంకా 4.3% ఆఫ్ ద జీడిపికి తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే, దెర్ ఇస్ అ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ద ఇండియన్ జీడిపి. గతంలో 6% ఎరాలో మన ఇండియన్ జీడిపి ఉండేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి 7% స్ట్రక్చరల్ గ్రోత్ ఎరాలోకి మన ఇండియన్ జీడిపి అనేది ఎంటర్ అయింది. సో బేసిక్ ఇది ఏం చేస్తుంది, మనకి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, మనకి ఒక మీడియం టర్మ్లో గ్రోత్ ట్రెజెక్టరీ ఇండియాలో అయితే ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అని చెప్పేసి. సో బేసిక్గా మనకి ఒక స్ట్రాంగ్ జీడిపి నెంబర్ 7%తో వెళ్ళటము అండ్ లో ఇన్ఫ్లేషన్ ఇదే టైంలో మనకి ఇండియాలో రికార్డ్ అవ్వటము, ఇదంతా కూడా మనకి ఒక మంచి గోల్డీ లాక్ ఎరా కింద మనకి ఇది ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దాంతోపాటుగా క్యాపెక్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. మనం గతంతో కంపేర్ చేస్తే ఈసారి 9% వరకు కూడా ఇండియాలో క్యాపెక్స్ అనేది అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ అప్రోచ్ కింద మన ఇండియన్ యూనియన్ బడ్జెట్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి క్లియర్గా కనపడుతోంది. సో అట్ ద సేమ్ టైం మనకి ఇంత పాజిటివ్ ఎలిమెంట్స్ ఉండగా కూడా, అంటే స్ట్రాంగ్ జీడిపి అండ్ వీక్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అనేవి స్ట్రాంగ్గా వెళ్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదైతే మనకి ఒక జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటున్నారో, అంటే జీడిపిని మెయింటైన్ చేసే విధంగా, ఇన్ఫ్లేషన్ లోవర్గా మెయింటైన్ చేసే విధంగా, ఎట్ ద సేమ్ టైం డెట్ టు జీడిపి రేషియోని తగ్గించుకునే విధంగా, దాన్ని కూడా తగ్గించుకునే విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్ ఎకానమీగా మన ఇండియా మారుతుంది. సో రానున్న రోజుల్లో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా ఎస్కలేట్ అయినప్పటికీ కూడా మన ఇండియన్ ఎకనామిక్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ బడ్జెట్ని మొత్తాన్ని ప్రవేశపెట్టారు.